వెల్కమ్ టు మోసో టీవీ. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు భూమి పూజ. అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఇంట్లో నా వస్తువులు ఉన్నాయి, ఎందుకు అనుమతించట్లేదు? సినీ నటుడు మంచు మనోజ్. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో నవకార్ మహామంత్ర దివస్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ భారతదేశంపై పెరుగుతున్న ప్రపంచ విశ్వాసం జైన మతం యొక్క పరస్పర ఆధారిత స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని, మిషన్ లైఫ్ ద్వారా స్థిరమైన జీవన శైలిని అవలంబించాలని మరియు నవకార్ మహామంత్రం యువతను జ్ఞానం వైపు నడిపిస్తుందని, సాంకేతికను ఆధ్యాత్మిక ఉద్దేశంతో సమతుల్యం చేస్తుందని నొక్కి చెప్పారు. अपने आप में अब प्रेरणा बन रहे हैं। वैश्विक संस्थाएं भारत की ओर देख रही है। क्यों? क्योंकि भारत आगे बढ़ा है। और जब हम आगे बढ़ते हैं, ये भारत की विशेषता है, जब भारत आगे बढ़ता है तो दूसरों के लिए रास्ते खुलते हैं। यही तो जैन धर्म की भावना है। मैं फिर कहूंगा, परोपकार जीवाना, जीवन आपसी सहयोग से ही चलता है। इसी सोच के कारण भारत से दुनिया की अपेक्षाएं भी बढ़ी हैं और हम भी अपने प्रयास तेज कर चुके हैं। आज सबसे बड़ा संकट है, अनेक संकटों में से एक संकट की चर्चा ज्यादा है, क्लाइमेट चेंज। इसका हल क्या है? सस्टेनेबल लाइफस्टाइल। इसलिए भारत ने शुरू किया मिशन लाइफ। मिशन लाइफ का अर्थ है लाइफस्टाइल फॉर एनवायरमेंट, लाइफ। और जैन समाज तो सदियों से यही जीता आया है। सादगी, संयम और सस्टेनेबिलिटी आपके जीवन के मूल में है। जैन धर्म में कहा गया है अपरिग्रह। अब समय है इन्हें जन जन तक पहुंचाने का। ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనుక ఈ రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలో నివాస ప్లాట్లను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంటిని 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 లో నిర్మించనున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు. కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ పాల్గొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమం సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. సబర్మతి ఆశ్రమంలో సాగిన మహాత్మా గాంధీ జీవన విధానం, ఆశ్రమ విశిష్టతలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో గాంధీ వాడిన చరఖాను తిప్పి దాన్ని పరిశీలించారు. అనంతరం ఆశ్రమంలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి సమీక్ష సమావేశంలో పాల్గొన్న గౌరవ సభాపతి స్పీకర్ అయ్యన్న పాత్రుడు. నర్సీపట్నం ఎన్టీఆర్ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం ఆసుపత్రి మీటింగ్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ సభాపతి, గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, డీసీహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసరావు, డిఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధా శారద, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర పాల్గొన్నారు. మరి ఈరోజు కలెక్టర్ గారు కూడా వచ్చారు. వారికి, మెడికల్ సైడ్ వచ్చినటువంటి ఆఫీసర్లందరికీ నమస్కారం తెలుస్తూ ప్రెస్ వారికి నమస్కారం. నర్సీపట్నం హాస్పిటల్ గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు, మీ అందరికి తెలిసిందే. నేను ఎమ్మెల్యే అవ్వకముందు ఫస్ట్ టైం 83 ముందు మేడం ఇక్కడ చిన్న పెంకుటిల్లు అంటారు కదా, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, పెంకుటి చిన్న పెంకుటి టైల్ హౌస్ ఉండేది ఇక్కడ. దాంట్లో 8 బెడ్ 9 బెడ్ హాస్పిటల్ అప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యేటోడికి చూసి దీన్ని డెవలప్ సైట్ ఉంది, బాగానే ఉంది, హాస్పిటల్ అనుకున్నా. మరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఫస్ట్ 83లో, అందరికి తెలిసిన విషయమే. అప్పుడు యంగెస్ట్ ఎమ్మెల్యే నేను ఆంధ్రాలో. అతను ఎందుకు యంగెస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే పలానా అయ్యన్న పాత్రిక అంటే పిలమన్నారు. పిలవమంటే అప్పుడు వెళ్ళాను. నేను వెళ్తే చూసి నీ వయసు ఎంత అంటే 25 years అన్నాను. ఎవరు యంగెస్ట్ ఎమ్మెల్యే స్టేట్ అన్నాడు, భుజం తట్టేలాగా. అతను రామారావు గారి స్టైల్ మీకు తెలుసు కదా, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అంటే నేను అన్నాను, మాకు హాస్పిటల్ కావాలి సార్ అన్నాను. ఓకే, హాస్పిటల్ లేదా అన్నాడు. లేదు సార్ అన్నాను. ఓకే అని చెప్పి 100 బెడ్ హాస్పిటల్ ఫైల్ తెమ్మని చెప్పి సంపించాడు. అలా పుట్టింది హాస్పిటల్. తర్వాత అలాగే ఎదుర్కొంటూ వచ్చింది. ఎంతో ఏజెన్సీ ఏరియా కూడా ఇక్కడికి వస్తారు ఎక్కువ. తర్వాత చింతపల్లి కానీ పాడేరు కానీ 9 హాస్పిటల్ ఉండేవి కాదు. చంద్రబాబు వచ్చింది, డెవలప్ అయింది. అయినా సరే ఏజెన్సీ కానీ ఇక్కడికి వస్తారు. అక్కడ తున్నించి కూడా డెలివరీకి ఇక్కడికి వస్తారు. డెలివరీ స్పెషాలిటీ ఇది ఇక్కడ మొదటి నుంచి. తున్నించి వచ్చేస్తారు. నేను అడిగి మీ హాస్పిటల్ ఉంది కదా అంటే లేదండి ఇక్కడికి వచ్చేస్తారు. అంత ఫేమస్ హాస్పిటల్ అమ్మా. అది మొదటి నుంచి నాకు అదే ఇంట్రెస్ట్, 10 మంది పనికి వస్తాయని చేసాం. హాస్పిటల్ కూడా దీన్ని ఇప్పుడు 150 హాస్పిటల్ యాక్చువల్గా జీవో ప్రకారంగా అయితే 150, కానీ అనాథరైజ్డ్గా 220 ఉంది ఇక్కడ ఎక్స్ట్రా. సరే అలా మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి. యాజ్ ఫర్ జీవో అయితే 150. నేను మొన్న హెల్త్ మినిస్టర్ గారికి కూడా డిఓ లెటర్ పంపించాను. ఆల్రెడీ బెడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేము రన్ చేస్తాను, మీరు జీవో ఇవ్వండి సార్ అంటే 200 బెడ్కి అప్గ్రేడ్ చేయడానికి ఒప్పుకుంది, గవర్నమెంట్ ఒప్పుకుంది. ఇది గోయింగ్ అని అనుకున్నాను. ఫైల్ కూడా రన్ అవుతుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. అంతవరకు ఓకే. దీన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాలమ్మా. చాలు, ఇంత అంతకంటే అవసరం లేదు. అనకాపల్లి ఉంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, తూను ఉంది, అన్ని హాస్పిటల్ కూడా బాగా డెవలప్ అయ్యాయి. కాబట్టి ఇది లోడ్ తగ్గుతుంది నా దృష్టిలో.
అయితే దీన్ని ఇలాగే రేవంత్ రెడ్డి అసమర్థత పరిపాలన వైఫల్యం కారణంగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ చేతుల్లోకి నాగార్జున సాగర్ డ్యాం. సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెలంగాణ వైపు ఉన్న బెటాలియన్ ను వెనక్కి పంపించగా ఇదే అదునుగా ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న సిఆర్పీఎఫ్ బలగాలు డ్యాం నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. నాగార్జున సాగర్ డ్యాం తెలంగాణ వైపు ఉన్న ప్రధాన ద్వారం నుంచే ఆంధ్ర సిఆర్పీఎఫ్ బలగాలు విధుల్లోకి ప్రవేశించి డ్యాం ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నాగార్జున సాగర్ ప్రధాన డ్యాం తెలంగాణ వైపు ఉన్న ప్రధాన ద్వారంను కూడా రక్షించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారింది. నాగార్జున సాగర్ ను ఆంధ్ర ప్రభుత్వం మెల్లగా తమ ఆధీనంలోకి తీసుకుంటుంటే రేవంత్ సర్కార్ మాత్రం చోద్యం చూస్తూ మొద్దు నిద్రపోతుంది. पेपर वाला गार्ड रूम नहीं है सब, ओनली वेटिंग. मेन गेट है ये वाला स्टेज आप बता रहे हो 3 किलोमीटर। हाँ सर इधर लास्ट यहाँ से जो हाँ वहाँ 2.9 उतना भी वहाँ पर भी उतना ही 2.9 है। नहीं लास्ट में 3 इधर से लेकर गेट तक 3 किलोमीटर आउटर में 2.9 अंते 2.9. నంద్యాల ఇటీవల న్యాయశాఖ మంత్రి ఫారూక్ సతీమణి అకాల మరణం. ఈ రోజు నంద్యాల వెళ్లి ఆయనను కలిసి పరామర్శించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కానీ ఉమ్మడి కర్నూలు జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ సాగునీరు త్రాగునీరు ప్రాజెక్టుల మీద పెడుతూ ఉన్నారు. ఆయన పాదయాత్రలో కూడా కర్నూలు జిల్లాలో ఈ యొక్క బాధలు కష్టాలు ఈ వలసలు అన్నీ కూడా ఆయన కూడా ప్రత్యక్షంగా చూశారు. అందుకే ఈవేళ ప్రాధాన్యత ఈ కర్నూలు జిల్లాకి తీసుకోమని చెప్పడం. ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా నేను అంటే నంద్యాల కర్నూలు జిల్లాకు కూడా నేను ఇన్ఛార్జి మినిస్టర్గా ఒక ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాం కాబట్టి ఉమ్మడి జిల్లాగా దీని మీద కూడా మేము ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఏదైతే మీరు చెప్పినట్లుగా ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆర్థిక పరిస్థితి ఇప్పుడు అనుకూలించేటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఎందుకంటే 14 లక్షల కోట్ల అప్పు మా నెత్తి మీద పెట్టి ఇప్పుడే చెప్పాం 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయాడు బిల్లులని అవన్నీ ఇప్పుడు మనం చెల్లించవలసిన పరిస్థితి. ఇప్పుడు కూడా మేము ఎవరైనా మంత్రులు నలుగురం కలిస్తే ఇప్పుడు మొన్ననే మేము సత్యకుమార్ గారు ఏదైతే మన ఆరోగ్య శాఖ మంత్రి ఆయన నన్ను అడిగాడు ఎన్ని అప్పులు ఉన్నాయి మీ బిల్లులు అని అంటే నేను 18,000 కోట్లు అని అన్నా. అయితే నీ మీద నేను బెటర్ మాకు 6,000 కోట్లే ఉన్నాయని చెప్పాడు. ఈ లోపల అక్కడ ఇంకొక మంత్రి R&B ఉంటే నాది 9,000 కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పాడు. అంటే బిల్లులు బకాయిలు అంటే ఇట్లా మంత్రులు నలుగురం కలిస్తే ఎవరి శాఖ ఎంతెంత బకాయిలు ఉన్నాయో అంటే అట్లాంటి పరిస్థితి అయిపోయింది. అయినప్పటికీ కూడా ఈరోజు పరిపాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన తోడుగా ఉన్నారు, వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు అండగా ఉన్నారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా అత్యంత వెనకబడినటువంటి యొక్క కర్నూలుకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆ పెండింగ్ ప్రాజెక్టులని 1 by 1 ఒక్కొక్కటి ప్రయారిటీగా క్లియర్ చేస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చికెన్ వేస్టేజ్ మాఫియా దందా, కాసులు కురిపిస్తున్న కోళ్ల వ్యర్థాలు, ప్రజా ఆరోగ్యంతో చెలగాటం, చేపలకు ఆహారంగా కోళ్ల పేగులు, తల, చర్మం వ్యర్థాలనే వ్యాపారంగా మార్చేశారు. ఈ రోజుల్లో ప్రతిదీ వ్యాపారమే. ఆఖరికి పనికిరాని చికెన్ వేస్ట్ ను కూడా వ్యాపారంగా మార్చుకుని చేపల పెంపకందారులు రెచ్చిపోతున్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కార్మికుల ఆకలి కేకలు. తక్షణమే వేతనాలు చెల్లించాలని ఏఐటీసీ నాయకులు డిమాండ్. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సులభ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న కార్మికులకు 5 నెలలు గడుస్తున్న జీతాలు ఇవ్వకపోవడంతో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు సాకార్ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ 5 నెలల పాటు జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు ఆకలి కేకలతో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా బైఠాయించడం జరిగిందని, ఇచ్చేది 4,000 రూపాయల జీతం 5 నెలలు తరబడి ఇవ్వకపోవడంతో కార్మికులు ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నారు. తక్షణమే జీతాలు చెల్లించకపోతే ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ముత్తాల లక్ష్మి, దనల నూకమ్మ, రాయవరపు దుర్గా, రాయవరపు శారద, బొత్స మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల జీతాలు, సులభ కాంప్లెక్స్ కార్మికుల జీతాలు, సులభ కాంప్లెక్స్ జీతాలు. ఈరోజు పిఠాపురం మున్సిపాలిటీలో సులభ కాంప్లెక్స్లో పనిచేస్తున్న కార్మికులకి ఇంచుమించుగా 5 నెలల నుంచి జీతం లేక చాలా అవస్థలు ఉన్నారు. అధికారులకి ఎన్నిసార్లు తిరిగినా కూడా బిజీ అంటున్నారు తప్ప ఈ వర్కర్లను పట్టించుకునే పరిస్థితి ఏర్పడతలేదు. ఇచ్చేది 4,000 రూపాయల జీతం, ఇందులో కూడా నెలల తరబడి బిల్లులు చేయకుండా ఇక్కడ వర్కర్లని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎప్పుడంటే వెళ్ళనియండి, ఖాళీ లేదని చెప్తా ఉన్నారు. వీళ్ళు నెల జీతం తీసుకుని కుటుంబాలను పోషించుకుంటా ఉన్నారు. మరి వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళు ఆ జీతం వచ్చే కానీ వీళ్ళు కూడా బతకలేని పరిస్థితి కదా. అది అర్థం చేసుకోకుండా అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇచ్చేది 4,000 రూపాయలు, గతంలో కూడా పెంచుతామని కౌన్సిల్లో దీన్ని పెట్టడం జరిగింది. ఈ అధికారులు ఇదిగో చేస్తున్నాం అదిగో పెంచుతున్నాం అని ఇంతవరకు పెంచకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. ఇక్కడ అధికారులు వర్కర్ అంటేనే చిన్న చూపుగానే ఉంది. పై స్థాయి వాళ్ళు బతికే విధంగానే ఉంటున్నారు తప్ప ఇక్కడ వర్కర్ని పట్టించుకునే అధికారి అన్నవాడు కనపడట్లేదు. అందుకని మేము ఏఐటీసీగా కార్మికుల పక్షాన్నే పోరాడతాం కనుక ఇది ఉన్నత అధికారులు గమనించి ఈ పిఠాపురం అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని, వీళ్ళ యొక్క బద్ధకాన్ని ఒకసారి పరిశీలించి ఇక్కడ నెల జీతాలు అందేలాగా, సులభ కాంప్లెక్స్ కార్మికులకి జీతాలు పెరిగేలాగిన మీరు ఒకసారి ఇక్కడ పర్యటించి వీళ్ళ యొక్క జీతాలు వీళ్ళ యొక్క భవిష్యత్తుని చూడాలని మేము సిపిఐ తరఫున ఏఐటీసీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మార్కెట్లోని తాపీ మేస్త్రల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా కాల్చిన బాణసంచ ధాటికి సమీపంలోని ఒక ప్రైవేట్ కళాశాలలతో సహా పలు వ్యాపార వాణిజ్య సంస్థలు స్వల్పంగా పేలుడు దాటికి దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో 15 మంది స్థానికులకు స్వల్ప గాయాలయ్యాయి. లక్షల్లో ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చని అంచనా వేశారు. దెబ్బతిన్న గృహ వ్యాపార సంస్థలు, కళాశాల యాజమాన్యం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నీ బాగా ఉన్నాయి, ఎప్పుడు ఎలా జరగలేదండి. ఎరా మనకి ఎప్పుడైనా ఎలా జరిగిందా?
రోజుకి 500 రూపాయలు అద్దెచ్చి వ్యాపారం చేసుకుని ఎక్కునండి. డోర్లు కూడా లెగుతలేదు. నలుగురు కూలిపోయి డైలీ 600 ఇస్తాను. నాకు యావరేజ్ డైలీ 3000 లాస్ అనకూడదు, అంటే సంపాదిస్తున్నావు కాబట్టి లాస్ అనొచ్చు. అయితే ఇవాళ మైనస్ అయ్యింది కదండి. రాత్రి అనుకోకుండా మేమిద్దరం ఎక్కడే కూర్చున్నామండి. నిజంగా ఆ డోర్ పంటుకుపోవాలండి. మేము సుమారు 11:30, 12 అవుతుంది. టైం అయితే నేను చూడలేదు. ఎక్కడ ఉన్నానండి. పెద్ద గద లాంటిది పెట్టారు అక్కడ. అది వచ్చి మా కళ్ళు మీద పడిపోయిందండి. కళ్ళు పైకి కమ్మండి. ఎలా తీసుకెళ్ళారు. డోర్లు లోపల పోయినాయండి. అదేంటి బయట ఏంటండి ఈ డ్యామేజ్ ఎక్కడ పడింది. ఇప్పుడు నేను ఒకటి దగ్గర ఒక షాప్ ఓనర్ దగ్గర నేను అద్దెకి తీసుకున్నాను. అతను ఈ డోర్లు చేయించంటే అంత స్తోమత నాకు ఎక్కడ ఉంటుంది. సౌండ్కే అండి. పైగా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని జన సైనికులు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి జిల్లా పిచ్చటూరు మండలం కిలకపూడి ఆంజనేయ స్వామి గుడిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని పసుపులెట్టి హరిప్రసాద్ మరియు లావణ్య కుమార్ ఆదేశానుసారం పిచ్చటూరు జనసేన మండల నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుగంధర్, రాజశేఖర్ పాండ్యన్, కిషోర్, వినీల్ కుమార్, సాయి కుమార్, శ్యామ్ నాగేంద్రన్, ఫ్రాంక్లిన్ తదితరులు పాల్గొన్నారు. జై జనసేన. జై జనసేన. అందరికీ నమస్కారం. మా పవన్ కళ్యాణ్ గారి కొడుకు మార్క్ శంకర్ గారికి అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి నేను మా జనసేన పార్టీ తరఫున కార్యకర్త మెగా ఫ్యామిలీకి ఇష్టమైన దైవం శ్రీ ఆంజనేయ స్వామి గారికి పూజలు చేసి త్వరగా ఆయన కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి 7:30 గంటలకు వైభవంగా మొదలైంది. సర్వ జగత్ రక్షకుడైన శ్రీవారు సర్వాభరణ భూషితుడై నుదుటిన కళ్యాణ తిలకం, బుగ్గన చుక్కతో సిగ్గులొలుకుతున్న ఉభయ దేవేరులను పెంట్లాడారు. భక్తుల గోవిందనామ స్మరణ, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో వాడపల్లి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎం విజయరాజు, డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈవో ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా సాగాయి. ప్రత్యేక మండపంలో వాడపల్లి క్షేత్రంలోని విశాలమైన ప్రదేశంలో పంచద్రవ్యాలు, సుగంధ పరిమళాలు, సువాసనలు వెదజల్లే పువ్వులతో ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు.
స్వరూపుడు స్వామి, సచ్చిదానంద రూపుడు స్వామి, ఈ సమస్త విశ్వాన్ని కూడా ఆవిర్భవించినటువంటి స్వామి. అటువంటి స్వామి ఆ వరుడుగా ఇక్కడ లక్ష్మీనారాయణ స్వరూపవర, సాక్షాత్తుగా లక్ష్మీనారాయణుడే ఈ భూలోకంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించారు. తరువాత భార్గవి లక్ష్మీ ఆ నారాయణకి నచ్చేలాగా, ఆ పరమాత్ముడు పరవశించేలాగా, ఆ పురుషోత్తముడు పలకరించేలాగా, ఆ అలంకార ప్రియుడు ఆనందపడేలాగా ఇంకొక్కసారి మరొక్కసారి చక్కగా పలకాలి మహానుభావుడికి. మన ముందు తరాల వారిని, మన తర్వాత తరాల వారిని కూడా తరింపచేసేది కూడా ఆ నామం మాత్రమే. గోవిందా 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 గోవిందా. రెండు చేతులు చూడండి మహానుభావుని కన్నులాగా గోవిందా 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 గోవిందా. మన వాడమనే వాసుని వినపడేలాగా. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.